శ్రీమదాంధ మహాభారతము ఆది పర్వము ధృతరాష్ట్రుడు మొదటి భాగం వినాయకుని వరముచే వ్యాసమహర్షి రచించిన మహాభారతాన్ని రాజర్షి వైశంపాయనుడు జనమేజయ మహారాజుకు వివరించాడు. రాజర్షి వైశంపాయనుడు అశ్వమేధ యజ్ఞంలో ధర్మార్థ సూత్రాలను, పుణ్యఫలాలను, సమస్త ధర్మములను విస్తృతంగా వివరించాడు. ఒకరోజు రాజర్షి వైశంపాయనుడు సభాయమధ్యంలో చెప్పిన ఈ విధంగా అన్నాడు. మహారాజా, మీరు అడిగినట్లు భారతమును మళ్లీ వినిపిస్తాను. అష్టాదశ పర్వములు గల ఈ ఇతిహాసము నాకును తెలిసినది. ఉత్కృష్ట ధర్మాలను నాశనము చేసే మార్గములు నాకును తెలిసినవి. నా మనసంతా భక్తితో నిండిపోయింది. కాని మీరు వినిపించమన్న భారతమును వినిపించక తప్పదు. ఎందుకంటే ఇది మహావిద్యా సంపుటము. ఇందులో మానవ జీవిత పాచాలు ఉంటాయి. కాని మహాభారతము సమగ్రత మీకు తెలిసి ఉండాలి. అందుకే నేను ఈ విషయమును వినిపిస్తున్నాను అని రాజర్షి వైశంపాయనుడు. మహారాజా, మహాభారతమును తెలుగులో రాయడములో ఆకాశంలో చుక్కలు లెక్కించటం లాంటిది. నా వలె ఆసక్తుడైన వానికి సాధ్యమా లేదు. దయచేసి నా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి.